హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మార్నింగ్ లేవడంతో మా మమ్మీ హాస్పిటల్కి వెళ్దామనేసి సడన్ సర్ప్రైజ్ ఇచ్చేసింది. సడన్గా అంటే అప్పుడప్పుడు చెప్పడం సడన్ అయిపోయింది. యాక్చువల్లీ ముందు రోజు డిస్కషన్ అయితే జరిగింది, హాస్పిటల్కి వెళ్ళాలా వద్దా అనేసి. వెళ్ళాలా వద్దా ఏంటి అనుకుంటున్నారు కదా, ఏం లేదు, నేను వద్దని మా వాళ్ళు వెళ్దామని. బికాజ్ నాకు హాస్పిటల్ అంటేనే భయం వేసేస్తుంది. సో ఏమోలే అన్నట్టుగా సైలెంట్గా ఉన్నాను. ఇంకా మా మమ్మీ పొద్దున్న లేపేసి హాస్పిటల్కి వెళ్దామని కన్ఫర్మ్ చేసేసింది. ఇప్పటికే లేట్ అయింది కదా అని. సో ఏం చేయలేక రెడీ అయ్యి ఎప్పుడైనా వెళ్ళాలి కదా అని తప్పదని ఫిక్స్ అయ్యాను వెళ్ళడానికి. సో ఇక్కడైతే ఇన్ని మెడిసిన్స్ యూజ్ చేస్తున్నా ప్రజెంట్. అయిపోయాయి అన్నీ, ఇంకందుకే వెళ్దామనేసి డిసైడ్ అయ్యాను నేను కూడా. అయిపోయాయి అండ్ మళ్ళీ అన్నీ మెడిసిన్స్ ఇచ్చారు. ఆల్మోస్ట్ ఇట్లాంటివి ఒక 4-5 కవర్లు అయిపోయాయి. ఇన్ని మెడిసిన్స్ వాడుతున్నావు, నీకేం బాగోలేదమ్మా తల్లి అనుకుంటున్నారా? నాకు పర్సనల్గా హెల్త్ ఇష్యూ ఏం లేదు. ఆఫ్టర్ డెలివరీ స్టిచ్చెస్ దగ్గర ప్రాబ్లం అయింది. సో దానికోసంగా ఆల్మోస్ట్ 2 months నుంచి నేను తిరుగుతున్నాను హాస్పిటల్ చుట్టూ. డెలివరీ అయిన తర్వాత సెక్షన్ చేయించుకొని ఒక 10 times ఏమో హాస్పిటల్కి తిరిగి ఉంటాను నేను ఈ రోజుకి. సో ఏం చెప్తారో డాక్టర్ ఈరోజు వెళ్తే. సో అందుకోసంగా నేను ఇంత భయపడుతున్నాను హాస్పిటల్ అంటేనే. సో వెళ్ళే దారిలో ట్రాఫిక్ జామ్ అయిపోయింది, ఎందుకంటే మెయిన్ రోడ్లో ఏదో మీటింగ్ ఉందంట. సో అందుకనేసి అండర్ బ్రిడ్జ్ నుంచి వెళ్తున్నారు. సో అందరూ వెళ్ళడంలో ట్రాఫిక్ ఎక్కువ అయిపోయింది అనమాట. ఇక్కడ అంబులెన్స్ కూడా ఇరుక్కుపోయింది అండ్ మేమైతే రీచ్ అయిపోయాము. ఆల్మోస్ట్ 1/2 hour పైనే ఉన్నాము ఆ ట్రాఫిక్లో మేము. అండ్ మళ్ళీ దగ్గరే ఉంది అక్కడ నుంచి హాస్పిటల్ మాకు. సో ఏం చేయలేము అండ్ వెయిట్ చేసి హాస్పిటల్కి వచ్చేసాము. సో మేము వెళ్ళేసరికి మేడం ఓటీకి వెళ్ళారంట. సో వెయిట్ చేస్తూ ఉన్నాము బయట. ఒక మేడం వచ్చి నా ఫైల్ చూసి నన్ను లోపలికి పిలవగానే నాకు వస్తుంది టెన్షను. చెక్ చేసి అంతా బాగా ఓకే, ఏం ప్రాబ్లం లేదు, ఇక వెళ్ళొచ్చు అనేంత వరకు నాకు టెన్షన్ తగ్గదు. సో చూపించుకున్నాము, అయిపోయింది, ఇంటికి కూడా వచ్చేసాము. అండ్ మా అమ్మ ఉండి దిష్టి తీస్తాను బయటే ఉండండి అంటే నేను పాప బయటే ఉన్నాము. బాబు కనిపించలేదు ఏంటి అనుకుంటున్నారు కదా, బాబుని ఇంట్లోనే పెట్టేసి వెళ్ళామన్నమాట. సో వాడికి మస్కా కొట్టి వెళ్ళేసరికి 11:30-12 అయింది అనమాట. సో అదనమాట విషయం. అండ్ ఇంకా వచ్చి తినేసి అలా పడుకొని మా ఇంటి బంగారం సినిమా చూస్తున్నాను. సో అది. అండ్ ఈసారి మాత్రం నాకు పోస్ట్పార్టమ్ డిప్రెషన్ టూ హెవీ. అసలు ఎంత బేర్ చేశానంటే అంత బేర్ చేశాను. అండ్ నా ఇప్పటికి కూడా అది ఫేస్ చేస్తూనే ఉన్నాను. నేను అన్నీ షేర్ చేసుకుంటాను అండ్ మెయిన్లీ నా హెల్త్ ఇష్యూ గురించి కూడా షేర్ చేసుకుంటాను. అండ్ నాలాగా ఎవరో ఒక్కరైనా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసమైనా చెప్పాలి. ఎందుకంటే నేను ఫేస్ చేసినప్పుడు నాకు లిటరలీ అట్లీస్ట్ ఎగ్జాంపుల్గా కూడా ఎవరు ఏమీ దొరకలేదు. హోప్ఫుల్లీ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.